రాయచోటిలో అరెస్టైన ఇద్దరు ఉగ్రవాదుల కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రాయచోటి కోర్టులో హాజరుపరిచారు. రాయచోటిలో అరెస్టైన ఇద్దరు ఉగ్రవాదుల కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రాయచోటి కోర్టులో వారిని హాజరుపరిచారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, రాయచోటులో గత 2 రోజులుగా ఉగ్రవాదుల కలకలం ఉమ్మడి కడప జిల్లాలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎవరైతే మొన్న ఉగ్రవాదులు ఇద్దరు అబూ లబక్ సిద్దిక్ వాళ్ళ భార్యని మహమ్మద్ అలీ, ఇద్దరు ఉగ్రవాద భార్యని అంటే సమీము అలీ వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నిన్న రాత్రంతా విచారించి జస్ట్ ఇప్పుడే రాయచోటు కోర్టులో పోలీసులు హాజరుపరచడం జరిగింది. ఈ మేరకు ఇద్దరు 14 రోజులు రిమాండ్ చెప్పడంతో జైలుకు ఇప్పుడే రాయచోటు సబ్ జైలుకు తరలించడం జరిగింది. ఇప్పుడే జస్ట్ అయితే మొత్తం మీద అయితే ఇంకా ఈ ఉగ్రవాదులు ఇద్దరు భార్యలే కాకుండా ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ ఇద్దరు ఉగ్రవాదుల సమీప బంధువులు జమాల్ మహబూబ్ బాషా అనే మరో 20 కూడా పోలీసులు అదుపులో ప్రస్తుతున్నారు. వీళ్ళందరినీ కూడా నిన్న అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి భార్యలను సైరాబాను ప్లస్ సమీములు ఇద్దరిని కూడా కోర్టుకు హాజరుపరచనుంది. మరో ఇద్దరిని మాత్రం ఇంకా విచారిస్తున్నారు. వీరు మాత్రం జైలుకు తరలించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.